ఆత్మకూరులో బర్డ్ ఫ్లూ కలకలం 3 రోజుల్లో 450కి పైగా కోళ్ల మృత్యువాత. చికెన్ విక్రయాలు నిలిపేయాలన్న కలెక్టర్. బర్డ్ ఫ్లూతో అప్రమత్తంగా ఉండాలి. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ సూచన. ఇదేదో అటు ఇటు అవుతుందిగా వ్యవహారం. మొన్నటిదాకా మనకు లేకుండే, మొన్న కూడా ఇక్కడ వనపర్తిలో కొన్ని కోళ్ళు చచ్చిపోతే అది బర్డ్ ఫ్లూ కాదు, అదేదో కొక్కెర వ్యాధికి సంబంధించిన అది వచ్చి చచ్చిపోయినాయి అని చెప్పారు. కానీ నిన్న ఎక్కడిది ఆత్మకూరులో వనపర్తి జిల్లాలోని పిన్నంచెర్లలోని కోళ్ల షెడ్లో మృత్యువాత పడ్డ కోళ్ళు అన్నీ చచ్చిపోయినాయి. 450 కోళ్ళు చచ్చిపోయినాయట. షెడ్డు పరిశీలించిన పశు వ్యాధి నిర్ధారణ వైద్యులు. చికెన్ విక్రయాలు నిలిపేయాలన్న కలెక్టర్ ఆదర్శ్ సురభి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని పిన్నంచెర్ల గ్రామంలో బర్డ్ ఫ్లూ వైరస్తో 3 రోజుల్లోనే 450కి పైగా మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న పాలమూరు జిల్లా పశు వ్యాధి నిర్ధారణ కేంద్రం వైద్యాధికారులు కోళ్ల షెడ్డు పరిశీలించారు. కోళ్ల నుంచి నమూనాలు సేకరించారు. ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక వచ్చిన తర్వాతే వ్యాధి నిర్ధారించే అవకాశం ఉంది. కోళ్ల మరణాల కారణంగా తనకు ఇప్పటి వరకు 10 లక్షల నష్టం వాటిల్లిందని షెడ్డు యజమాని దామోదర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్లో కోళ్లు చనిపోవడంతో సమీప ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు నిలిపేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. అదనపు కలెక్టర్ సించిత్ గంగ్వార్తో కలిసి ఆయన పౌల్ట్రీ ఫామ్ పరిశీలించారు. ఎవరైనా అమ్మకాలు జరిపితే వెంటనే బైండ్ ఓవర్ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇది కేవలం ఆ ప్రాంతం వరకే, ఎందుకంటే అక్కడ కోళ్ళు చనిపోయినాయి. ఇంకా ఆ వ్యాధి ఏంది, ఆ కథ ఏందన్నది ఇంకా రిపోర్ట్ రాలేదట. ఈయన పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపి ప్రజలకి డైరెక్షన్స్ ఇస్తున్నాడు. బర్డ్ ఫ్లూతో అప్రమత్తంగా ఉండాలి అని.